నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన ఆమె ఒక ప్రశ్న ధారావాహిక నుండి 4వ భాగం వినేద్దామండి. మర్నాడు సాయంత్రం 4 గంటలప్పుడు విశ్వనాథం ఇంటి ముందు కారు ఆగింది. అందులో నుంచి నాగోలు పెళ్లి కూతురు అన్నయ్య దిగి ఇంటి గేటు మీద నెంబర్ చూసి లోపల కారు పెట్టాడు. నేను చలపతిరావు గారి అబ్బాయినండి, నాన్నగారు పంపారు మిమ్మల్ని తీసుకురమ్మని అన్నాడు. అయ్యో, అంత శ్రమ ఎందుకు తీసుకున్నారండి? నేను చెప్పానే నాన్నగారికి, అడ్రస్ గుర్తులన్నీ వాట్సాప్లో పెట్టారు కదా, మేమే వస్తామని అన్నాడు నొచ్చుకుంటూ విశ్వనాథం. కామాక్షికైతే అతడి రాక ఎంతో ఆనందాన్ని కలిగించింది. అది పద్ధతి అంటే అని మురిపంగా నవ్వుకుంది. అప్పటికే రెడీ అయ్యి కాశీపతి క్యాబ్ బుక్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. నాగోలు వెళ్ళేటప్పటికి 5 గంటల పైన అరగంట అయింది. కారు దిగి లోపలికి వస్తూ ఉండగానే మెట్లకు ఒక పక్కగా పెట్టి ఉన్న బకెట్లో నుంచి స్టీల్ చెంబుతో నీళ్లు ముంచి అందరికీ కాళ్ళు కడుక్కోవడానికి ఇచ్చింది ఓ 10 ఏళ్ల అమ్మాయి. మా పెద్దబ్బాయి కూతురండి, 5వ తరగతి చదువుతున్నది. ఆ అమ్మాయి తర్వాత తుడుచుకోవడానికి తువ్వాలు అందించింది. చాలా మర్యాదస్తుల్లా ఉన్నారు వీళ్ళు, సంబరపడింది కామాక్షి. పిల్ల కూడా ఫోటోలో ఉన్నట్లే బాగుంటే తన కోడలుగా ఖాయం చేసుకోవచ్చు అనుకుంది మనసులో. ఇల్లు కూడా బాగుంది. హాల్లో అన్నీ ఒక పద్ధతిగా అమర్చున్నాయి. వీళ్ళని చూస్తూనే ఇంట్లో వాళ్ళంతా వచ్చారు. ఓ ముసలామె టీవీ పక్కగా కుర్చీలో కూర్చుని ఉంది. సన్నగా పొడుగ్గా తెల్ల చీర కట్టుకుని వేలుముడి వేసుకుంది. వసుంధర, అందరికీ మంచినీళ్ళు తెచ్చివ్వు అంటూ కోడల్ని పురమాయించింది ఆమె. మా అమ్మండి, 90 ఏళ్ళు, ఇప్పటికీ కూర్చోకుండా ఇల్లంతా తిరుగుతూనే ఉంటుంది. మా అందరికీ గైడ్ ఆమె అన్నాడాయన. అలాంటి అదృష్టం అందరికీ దక్కదు, నమస్కారం అమ్మా అన్నాడు విశ్వనాథం ఆమె వైపుకు తిరిగి చేతులు జోడించి. టిఫిన్లు తింటున్నంతసేపు ఆమె తన కుటుంబం గురించి చెప్తూ విశ్వనాథం కుటుంబం ఆరాలు తీస్తూనే ఉంది. మంచి మాటకారి. వాళ్లకు వీళ్లకు ఉన్న బీరకాయ పూచ సంబంధాన్ని కూడా అటు ఇటు తిప్పి బయటకు లాగింది. అంత వయసు వచ్చినా కంచు కంఠమే, కళ్లకు జోడు కూడా లేదు. పూర్వకాలం మనిషి అవటంతో కాస్త చాదస్తం కూడా ఉన్నట్లే అనిపించింది. అమ్మాయిని తీసుకొచ్చి ఎదురుగ్గా కూర్చోబెట్టారు. మా మనవరాలు చదివింది ఇంజనీర్ అయినా వంట బ్రహ్మాండంగా చేస్తుంది. అతిథుల్ని గౌరవించటంలో దానికి అదే సాటి అందామె. కామాక్షికి ఆ అమ్మాయిని చూస్తుంటే ముచ్చటేసింది. చక్కగా చిదిమి దీపం పెట్టుకోవచ్చు అన్నట్టుగా ఉంది. తన కొడుకులాగానే పొడుగు, పాతకాలపు పిల్లలాగా జడను బిగించి వేసుకుంది. కనపడి కనపడకుండా కాక నుదుటున పెద్ద కుంకుమ బొట్టే పెట్టుకుంది. నోరు తెరవకపోయినా నవ్వుతున్నట్టే ఉన్నాయి ఆ పెదవులు. చెవులకు బొట్టలు, ముక్కుకు పూడక, కాస్త రంగు తక్కువైతేనే కళగల ముఖం. ఆ అమ్మాయి పక్కకు వెళ్ళి కూర్చొని పలకరిస్తూ ఆరాలు తీయటం మొదలుపెట్టింది కామాక్షి. కాశీపతి మభావంగా కూర్చున్నాడు. అతడు ప్రతి అమ్మాయిని సుష్మతో పోల్చుకుంటున్నాడు. అంత అందం వీళ్లకు లేదే అని మదన పడుతున్నాడు. కీర్తి విషయంలోనూ అదే అనుకున్నాడు. ఆ అమ్మాయి వంక ఒకసారి చూసి తల వంచుకున్నాడు. ఉసై ఉమా, మంచి త్యాగరాజ కీర్తన పాడు అంది ముసలమ్మ. కచేరీలైతే చెయ్యదు కానీ ఇప్పుడు చేస్తున్న వాళ్ళందరికంటే మా మనవరాలే బాగా పాడుతుంది అందావిడ. పో గొప్ప, పాడనన్నట్లుగా తల అడ్డంగా ఊపుతూ అంది ఆ అమ్మాయి. కామాక్షి వదిలిపెట్టలేదు. ఆ అమ్మాయి చేతిని తన చేతిలోకి తీసుకుని, మా చెవులకి కాస్త విందు చేయమ్మా, ఎప్పుడు ఆ టీవీల్లో వినటమే తప్ప ఎవరి నోటి వెంట ముఖతః విని చాలా ఏళ్ళైంది అవ్వబోతుందని అనుకుంటున్న కోడల్ని మురిపంగా చూస్తూ అంది. పాడవే పిల్ల, చేతనైన దాన్ని గుండెల్లో దాచుకోవటం కాదు, నలుగురికి పంచి పెట్టాలి. నీకిష్టమైనదే పాడు. ఓ సుందరా, దాని పక్కన ఓ గ్లాసుడు మంచినీళ్ళు తెచ్చిపెట్టు. ముసలమ్మ హడావుడికి నుదురు చిట్లిస్తూ చూసింది ఆ అమ్మాయి. మీరేం చదివారు మా అమ్మగారు? 8వ తరగతి, స్కూలు ఫస్టులో పాస్ అయ్యానమ్మా. ఇంకేం చదువుతావులే అంటూ పెళ్లి చేసి కూర్చోబెట్టారు. మా మాగాయన నాకంటే 12 ఏళ్ళు పెద్ద. నాలాగానే సంగీతం పిచ్చి. స్టేజీ కనపడితే చాలు ఎక్కువ ఎక్కువ అంటూ సతాయించేవాడు. ఒక్క పాట పాడి ఊరుకుందామంటే వదిలితేనా జనం ఇంకోటి ఇంకోటి అంటూ చప్పట్లు కేకలు. ఆమె నోరు తెరిస్తే ఆపటం కష్టమని ఇంట్లో అందరికీ తెలుసు. అందుకే ఓ మంత్రం కనిపెట్టారు. ఎక్కువ మాట్లాడితే షుగర్ డౌన్ అవుతుంది, ఆపు అంటారు. దాంతో ఆమె ఆ ముచ్చట్లు చెప్పటం మానేస్తుంది. ఇక తప్పదన్నట్లుగా నోరు తెరిచింది ఉమాదేవి.
పలుకే బంగారమాయేన కోదండపాణి అంటూ రామదాసు కీర్తన ఎన్నుకున్నావు కదా, బాగున్నదే మనవరాలా. ఆనంద భైరవి రాగం ఆది తాళం. పిల్లాడేమో మాట్లాడకుండా కూర్చున్నాడు. నీ పాట వినైనా నోరు తెరుస్తాడేమో చూద్దాం. ఆమె మాటలకు అందరూ పకపక నవ్వారు. కాశీపతి ముఖం ఎర్రగా కందినట్లయింది. సన్నగా మృదువుగా ఉన్న కంఠం, తేనెలొలికే పలుకులు, అన్ని రాగాలు ఆ కంఠంలోనే ఉన్నాయా అన్నట్టుగా వినపడుతున్న ఆ పాటను అక్కడున్న అందరూ మైమరిచి విన్నారు ఆశాంతం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అమ్మాయిని తనంటికి తెచ్చుకోవలసిందే. పేర్లు కూడా సరిపోయాయి, కాశీపతి, ఉమాదేవి. మరొకసారి మనసులో అనుకుంటూ తల వంచు కూర్చున్న కొడుకు వంక చూసింది కామాక్షి. అప్పటికి వాళ్ళు వచ్చి గంట అయింది. వసుందరా, కాస్త టీ పెట్టు, అతిథులు తాగుతారు అంది ముసలమ్మ కోడలతో. వద్దండి, వద్దు అంటూనే కామాక్షి లేచి తెచ్చిన యాపిల్స్ని పూలను కవర్లలో నుంచి తీసి పళ్ళెం తెప్పించుకుని దాంట్లో పెడుతూ 2 యాపిల్స్ తీసి పక్కన పెట్టింది. ఉమాదేవికి బొట్టు పెట్టి పళ్ళున్న పళ్ళాన్ని అందించింది. మీ ఇంటికి రావటం, నిన్ను చూడటం మాకు చాలా ఆనందంగా ఉందమ్మా. మనసులోని ఆనందాన్ని ఆపుకోలేక అప్పుడే బయటపడిపోయింది ఆమె. కాశీపతి లేచి బయట వరండాలోకి వచ్చేశాడు. పక్కన పెట్టుకున్న 2 యాపిల్స్ తీసుకుని ముసలామె దగ్గరికి వెళ్ళి ఆమె చేతిలో పెట్టి, నన్ను ఆశీర్వదించండి మామగారు, మిమ్మల్ని చూస్తూ ఉంటే మా అమ్మను చూసినట్లే ఉంది అంది సంతోషంగా. కాశీపతి తల్లిని తండ్రిని తీసుకొని ఇంటికొచ్చేటప్పటికి 9 అయింది. చలపతిరావు గారు కొడుకుని కారులో తీసుకువెళ్ళి దించి రమ్మన్నాడు. కానీ విశ్వనాథము కాశీపతి అంగీకరించలేదు. కాశీపతి బుక్ చేసిన క్యాబ్ 10 నిమిషాల్లోనే వచ్చింది. వస్తాం బావగారు అన్నాడు విశ్వనాథం కారు ఎక్కబోతూ. ఆయనకు ఈ సంబంధం తృప్తికరంగానే ఉంది. మాకు ఓ 2 రోజులు సమయం ఇవ్వండి, చర్చించుకుని ఓ నిర్ణయానికి వస్తాం అన్నాడు. తప్పకుండా 2 రోజులాగి నేనే వస్తాను అన్నాడు చలపతిరావు. పర్వాలేదు, ఎల్లుండి రాత్రికి నేను ఫోన్ చేసి చెప్తానులేండి అన్నాడు విశ్వనాథం. ఇంటికొచ్చి అందరూ భోజనాలు చేసి పడకల మీదకు చేరేటప్పటికి 11 అయింది. భోజనం చేస్తున్నప్పుడు తల్లి అడిగింది కొడుకును, అమ్మాయి నచ్చిందా నీకు అంటూ. అమ్మాయితో మాట్లాడమంటే ఎందుకు మాట్లాడలేదు, ఆ అమ్మాయి అభిప్రాయాలు తెలుసుకునేవాడివి కదా అంది. నువ్వు పక్కన చేయి పెట్టుకున్నల్లా కూర్చుని అన్నీ కనుక్కున్నావు కదా, ఇక నేను అడిగేందుకేముంది అన్నాడు. రాత్రి 11 గంటలకు సెల్ మోగింది. చేసింది సుష్మ. నిద్ర పట్టక అటు ఇటు పొర్లుతున్న కాశీపతి సెల్లులో ఆమె పేరు చూస్తూనే హుషారుగా లేచి కూర్చుని ఆన్ చేశాడు. సాయంత్రం వెళ్ళిన పని ఏమైంది అడిగింది. మా అమ్మకు ఆ అమ్మాయిని తన కోడలిగా తెచ్చుకోవాలని చాలా ఉబలాటంగా ఉంది అన్నాడు. సుష్మ ఆ మాట వింటూనే పకపక నవ్వసాగింది. కాసేపు ఆ నవ్వు గోదావరి గలగలలా ఉంటే మరి కాసేపు సముద్రపు అలల హోరులా ఉంది. అమ్మా అమ్మా, నాకు కడుపులో నొప్పి వస్తున్నది కౌశిక్ అంది. మరి ఎందుకు ఆ నవ్వు, నేనంటే ఎగతాళిగా ఉందా? వారం రోజుల క్రితం నువ్వు ఎంత అపరిచితుడు అంటే నా సెల్ నెంబర్ ఇవ్వటానికి కూడా అంగీకరించలేనంత. ఈ క్షణాన ఎంత పరిచితుడు అయ్యావంటే నువ్వు ఎక్కడ దూరం అవుతావోనని భయపడేటంత. ఓకే ఫైన్, నీ భవిష్యత్తు నీళ్లల్లో తామరాకు మీద కృష్ణుడు నోట్లో వేలేసుకుని పడుకున్నంత ఆనందంగా గడిచిపోవాలని కోరుకుంటున్నాను. ఆ మాటలు అంటూనే మళ్ళీ నవ్వటం ప్రారంభించింది. నా ఏడుపు చూసి నీకు ఎగతాళిగా ఉంది కదూ రోషంగా అన్నాడు. ఇప్పుడు రాగలవా, ట్యాంకు బండి మీదకు వెళ్దాం. సుష్మ నవ్వు ఈసారి హిమాలయాల్లో మంచు తుఫానులా మారిపోయింది. ఉక్కిరి బిక్కిరయ్యాడు కాశీపతి. ఆమె ఏం మాట్లాడుతున్నదో ఆమెకే తెలియటం లేదు. ఆ గదిలోకి చేరి మంచం ఎక్కేటంత వరకు ఎంత హుషారుగా ఉన్నా ఆమె మంచం ఎక్కగానే మరో లోకంలోకి వెళ్ళిపోయింది. ఆలోచనలు ఉక్కిరి బిక్కిరి చేయసాగాయి. కాశీపతి తను దారి తప్పేలా ఆకర్షిస్తున్నాడా అనుకుంటూ కలవరపడిపోతుంది. అతగాడు పదే పదే ఎందుకు తన ముందు ప్రత్యక్షమవుతున్నాడు? తనను కాంక్షిస్తున్నాడా, లేక తనే అతడంటే మోజు పడుతున్నదా? 1.5 సంవత్సరం పైగా ఉన్న నిష్ట కొద్ది రోజుల్లోనే ఇంతగా దిగజారిపోవాలా? అసలు ఎవరు అతను? అతడితో తనకేం పని? నో, ఇంకెప్పుడు అతన్ని దగ్గరకు రానియకూడదు. ఆమె ముఖం కందిపోయింది, అరచేతులు కందిపోయాయి. అతడు ఎవరిని భార్యగా తెచ్చుకుంటే తనకేమిటి? ఫోన్ కట్ చేసింది విసురుగా. ఉదయం మంచం మీద నుండి లేవకుండానే సుష్మకు కాల్ చేశాడు కాశీపతి. చటుక్కున లేచి కూర్చుంది సుష్మ సెల్ ఆన్ చేస్తూ. ఈరోజు శనివారం, చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్దాం, 8 మీ ఇంటికి వస్తాను అన్నాడు. నీకు వీసా సమస్య ఉంది అడిగింది.
అక్కడికి వెళ్ళేది వీసా కోసమేనా? మనకు ప్రతి దాంట్లోనూ విజయం లభించాలని కోరుకోవటానికి వెళ్ళకూడదా? నేను అమెరికా వెళ్ళకముందు నన్ను అమ్మ చిలుకూరు బాలాజీ దగ్గరకు అందుకోసమే తీసుకువెళ్ళింది కనుక నాకు అదే తెలుసు చెప్పింది. నేనైతే అమెరికా విమానం ఎక్కే ముందు రోజు వెళ్ళి నా భవిష్యత్తు బాగుండాలని ప్రార్థించి వచ్చాను అన్నాడు. అయితే దాని ఫలితమేనన్నమాట నాలాంటి మంచి మిత్రురాలు దొరకటం అంది. అక్కడ కాదు, మనం ఇండియాలోనే కలిశాము. భగవంతుడు మనకు మేలు చేస్తాడు అనుకోవటమే విజయానికి మొదటి మెట్టు. తనకు ఆయన మీద ఉన్న నమ్మకాన్ని స్పష్టం చేశాడు కాశీపతి. ఆమెకు కోపం వచ్చింది. నాకైతే చాలా అన్యాయం చేశాడు భగవంతుడు. పిట్స్బర్గ్ వెళ్ళి బాలాజీని దర్శించుకుని ఎయిర్పోర్ట్కి తిరిగి వస్తూ ఉంటేనే కారుకు యాక్సిడెంట్ అయ్యింది. ఆయన గారు నా దేవుణ్ణి తీసుకువెళ్తూ నాలోని తన మీద నమ్మకాన్ని కూడా లాక్కుపోయాడు అంది. ఆమె బాధ అర్థమైంది కాశీపతికి. నువ్వు ఒకటి మర్చిపోతున్నావు. గతించిన నీ భర్త గత జన్మలో చేసిన పుణ్యానికి ప్రతిఫలంగా ఈ జీవితంలో కష్టాలు అనుభవించకుండా ముక్తి పొందాడు. నువ్వింకా వదిలించుకోవలసిన పాత పాపాలు ఉండబట్టే బ్రతికావు. అందులో మొదటి శిక్ష భర్త మరణించటం. చాలా మృదువైన కంఠంతో అన్నాడు. ముళ్ళు గుచ్చుకుంటాయని నడవటం మానేస్తామా సుషమా? నిశ్శబ్దం. ఏం మాట్లాడాలో తెలియనంత నిశ్శబ్దాన్ని ఆమె మీద కాశీపతి దుప్పటిలా కప్పేశాడు. జీవితం అంటే అదే, మారాలి, మారుతూ ఉండాలి అనునయంగా అన్నాడు. ఆమెను ముందుగా గతాన్నుంచి బయటకు లాగి సరైన మార్గంలో పెట్టాలన్నదే అతడి ధ్యేయం. నాన్సెన్స్, బోడి లాజిక్కులు వద్దు. నువ్వు రమ్మంటే వస్తాను, కానీ అక్కడ ప్రదక్షిణాలు చెయ్యి, దండం పెట్టుకో, సెటారి పెట్టించుకో అంటే కుదరదు అంది. ప్రసాదం పెడితే తింటావా మరి? సంభాషణ తేలికపరుస్తూ అడిగాడు. బాగుంటే తింటాను, లేదా నీ చేతిలో పెట్టేస్తాను. పెద్దగా నవ్వింది. డ్రెస్సులో రావచ్చా? పట్టు చీర అయితే శ్రేష్టం. కాళ్ళకు పసుపు రాసుకుని వస్తే మరీ మంచిది. సుష్మకు మరో మాటకు అవకాశం లేకుండా కాలు కట్ చేశాడు. తర్వాత అరగంటకు కాల్ చేసి తయారవుతున్నావా అడిగాడు. ఇవాళొద్దు, అమ్మను నాన్నను చెకప్కు తీసుకువెళ్ళాలి. అమ్మ అయితే గుడికి వెళ్దామనుకుని మానటం ఎందుకు, మేము వెళ్తాంలే, నువ్వు వెళ్ళు అంటుంది. ఇక్కడ ఉండి కూడా పెద్దవాళ్ళైన వాళ్ళిద్దరిని పంపటం నాకు ఇష్టం లేదు. బాలాజీ ఎక్కడికి వెళ్ళడు, మనం రేపు వెళ్దాం, కీర్తిని కూడా రమ్మంటాను అంది. ఆ అమ్మ ఎందుకు నసుగుతున్నట్టుగా అన్నాడు. అది వస్తే నీకేమిటి? ఒకటి గుర్తుంచుకో, మీలో ఎవరూ ఎవరిని తిరస్కరించలేదు. దాని మనసులోని మాట నిర్మోహమాటంగా చెప్పింది అంతే. పెద్దవాళ్ళు చెప్పారు కదా అని గంగిరెద్దులా తలూపి తర్వాత సంసారాన్ని నరకం చేసుకున్న దానికంటే అది చేసిన పనే మంచిది, ముఖ్యంగా నీకు. ఆపు ఆపు, నాకేం అభ్యంతరం లేదు కానీ రమ్మను అన్నాడు త్వరగా. ఆ విషయం మీద ఇంకా ఆమె క్లాస్ పీకటం ఇష్టం లేనట్టుగా. నా ఉద్దేశం ఏమీ లేదు కౌశిక్. సరదాగా మాటల్లో పెట్టి ఆవిడ గారి ప్రేమ గురించి మరింత ఆరా తీద్దామని, తన మాటలు విని ఏ విధంగా తనకు మేలు చేయగలమో ఆలోచిద్దామని. అవును, సుధాకర్ నుంచి సమాచారం ఏదైనా వచ్చిందా అడిగింది. లేదు ఇంకా. అయితే ఒక పని చేద్దాము, ఆ కుర్రవాడి గురించి తెలిసిన తర్వాతే తనతో మాట్లాడితే బాగుంటుందేమో. రేపు మనతో వద్దులే అంది. ఆ అమ్మాయి ప్రేమ వ్యవహారాల్లో నేను కల్పించుకోవటం ఏమిటి సుష్మా? నువ్వంటే అక్కవి. తెలివిగల నువ్వు మంచి సలహా ఇస్తావేమోనని. కొద్ది రోజుల పరిచయంతోనే నేను నీకు దగ్గర అవ్వటం నా తొందరపాటే అంటే ఓకే బాయ్ అంటూ ఫోన్ కట్ చేసింది. ఉలిక్కి పడ్డట్టుగా ఆఫ్ అయిన చేతిలోని ఫోన్ వంక చూస్తూ ఉండిపోయాడు కాశీపతి. తనను దగ్గరవాడిగా భావిస్తున్నది అంటే తను అంగీకరిస్తే వివాహం చేసుకుందామనే ఆమె ఉద్దేశం. ఏమో, ఆమె అభిప్రాయాన్ని పూర్తిగా అవగాహన చేసుకోవాలి అంటే ఆలస్యం చేయకూడదు. ఈసారి అతడే సుష్మకు కాల్ చేశాడు. మీ వాళ్ళ చెకప్కు ఎంత సమయం పడుతుంది అన్నాడు. 1 గంటలోగా అయిపోతుంది. అయితే ఒక పని చేద్దాం, 3 గంటలకు బయలుదేరదాం. మనకు ప్రదక్షిణాలు చేసే పని లేదు. అటు ఆ సమయంలో అంతగా జనం కూడా ఉండరు కనుక దర్శనం చేసుకుని త్వరగా బయటపడవచ్చు అన్నాడు. సరే అయితే అంది. 3 అవుతూ ఉండగా అద్దెకారులు వచ్చి సుష్మ ఇంటి ముందు దిగాడు. అతన్ని చూస్తూనే తల్లి కూతుళ్ళు బయటకొచ్చారు. లోపలికి రండి అంది మల్లిక కాశీపతితో. ఇప్పుడు కాదులే అమ్మా, వంట చెయ్యి, రాత్రికి భోజనం చేసి వెళ్తారు చెప్పింది సుష్మ తల్లికి. అబ్బే వద్దండి అన్నాడు చెయ్యి ఊపుతూ హడావుడిగా కాశీపతి. మరేం పర్వాలేదు, ఈరోజు చాలా బాగుంది. ఆంటీకి నేను ఫోన్ చేసి చెప్తానులే అంటూ వచ్చి కారెక్కింది. ఆ తర్వాత కాశీపతి ఎక్కి డోరు మూశాడు.
ఉదయాన తలార స్నానం చేసినట్టుంది. గాలికి జుట్టు రేగుతూ ఉంటే చేత్తో పైకి సర్దుకుంటోంది. తను చెప్పినట్లే పట్టుచీర కట్టుకుంది. పచ్చటి ఆమెకు ఆకాశం రంగు చీర అద్భుతంగా ఉంది. కాళ్లకు పసుపు రాసుకున్నదేమో చూద్దామని వంగాడు గాని చీర కుచ్చిళ్ళు పాదాలను కప్పేసున్నాయి. నేను నీతో చిలుకూరు వెళ్తున్నానని చెప్తే అమ్మ ఎంతగానో సంతోషపడింది. ఆవు పెట్టిన పులిహోర చేసి హాట్ ప్యాక్లో పెట్టించింది. దర్శనం చేసుకున్న తర్వాత తినమని అంది. సాయంత్రం నిన్ను దింపి కాఫీ తాగి వెళ్తాను కానీ భోజనం చేయను. అమ్మ నా కోసం ఎదురు చూస్తూ తను తినకుండా కూర్చుంటుంది. మీ అమ్మగారికి నా కోసం వంట చేయొద్దని చెప్పవా ప్లీజ్? కాశీపతి మరోసారి చెప్పాడు. నేను చాలా నిర్మోహమాటంగా మాట్లాడతాను. దాన్ని నువ్వు పొగరు అను, గర్వం అను. ఆంటీకి నేను చెప్తానని చెప్పాను కదా, మళ్ళీ ఈ పేచి ఏంటి? నువ్వు వస్తున్నావని అమ్మ ఆవియలు చేస్తానన్నది. దాన్ని కేరళలో ఎంత అద్భుతంగా చేస్తారో నీకు తెలీదు అంది. ఏం మాట్లాడాలో తెలియలేదు కాశీపతికి. సుష్మ అంత గట్టిగా చెప్తూ ఉంటే. నువ్వు చిలుకూరు వెళ్దామని చెప్పినప్పటి నుంచి మనసంతా అలజడితో నిండిపోయింది. పిట్స్బర్గ్ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళిన రోజే గుర్తుకొస్తున్నది. బరువెక్కిన కంఠంతో అంది. తర్వాత 10 నిమిషాలకు, సారీ, నేను ఇక్కడికి ప్రోగ్రాం పెట్టకుండా ఉండాల్సింది. పోనీ దుర్గం చెరువుకు వెళ్దామా? ఇప్పుడు దాన్ని చాలా బాగా తీర్చిదిద్దారుట. పేలవంగా నవ్వింది సుషమ. మనసు ఎంతగా దారి తప్పినా కొద్ది క్షణాల్లోనే తిరిగి దానిని నా గుప్పిట్లోకి తెచ్చుకోగలను. డోంట్ వర్రీ అంది. కొద్దిసేపు ఆగి ఆమె మూడు మార్చాలి అన్నట్టుగా, నీ ఒత్తైన జుట్టుకు ఓ గులాబీ మరింత అందాన్నిచ్చి ఉండేది అన్నాడు ఆమెనే చూస్తూ. సుష్మ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. మా ఇంట్లో చెట్టుదే కోసి పెట్టుకుందామనుకున్నాను, కానీ కారు హారను వింటూనే ఆ విషయం మర్చిపోయి బయటకు వచ్చేశాను అంటూ నవ్వేసి, నీకు నీ ఆత్మీయురాలికి తలలో పెట్టే అవకాశం రావాలంటే ఇంకొద్ది రోజులు ఆగాలి అంది కళ్ళు చికిలించి అతన్నే చూస్తూ. ఇప్పుడు పెట్టడానికి మాత్రం అభ్యంతరమే ఉంది అన్నాడు. పెట్టనివ్వను కిరణ్, మనిద్దరి నడుమ అలాంటి బంధం లేదు. చిలిపిగాని అతడి భుజం మీద తట్టింది. అబ్బా, మళ్ళీ పేరు మార్చావా? ఎన్నిసార్లు మారుస్తావు నా పేరు? కళ్ళు చికిలించాడు. నాకు నచ్చిన పేరు దొరికేంతవరకు అంది. తల కొట్టుకున్నాడు కాశీపతి. నాకెప్పుడూ కారులో ఆయన పక్కన కూర్చోవటమే ఆనందం కలిగించేది. ఉండి ఉండి భుజం మీద చెయ్యి వేసి దగ్గరకు తీసుకుంటూ ఉండేదాన్ని. డ్రైవింగ్లో ఉన్నానని అరుస్తున్నా వినకుండా. అదొక థ్రిల్. గుండెలో నుంచి పుట్టుకొచ్చే కోరికను ఆపుకోలేకపోయేదాన్ని. మైకంలోకి వెళ్తున్నట్టుగా కళ్ళు మూసుకుంది. అయితే నేను దగ్గరకు జరిగేదా? కవ్విస్తున్నట్టుగా అన్నాడు. నీకు ఆ హక్కు లేదు అని చెప్పాను కదా. కళ్ళు మూసుకుని లిప్స్టిక్ రాసుకున్న పెదవులను వంకర తిప్పుతూ ఉంటే తనను కవ్విస్తున్నట్టే ఉంది. 30 గంటలో కారు చిలుకూరు దేవాలయం ముందు ఆగింది. అక్కడ పార్కింగ్లో కారు దిగి గుడివైపుకు నడవసాగారు. తిరిగి వెళ్ళేటప్పుడు దారిలో ఏ జామ తోటలోనో కూర్చుని అమ్మ ఇచ్చిన పులిహోర తిందాము, గుర్తుంచుకో, వాటర్ బాటిల్స్ తీసుకోవాలి అంది. గుడి లోపలికి వెళ్ళబోతూ నేను కొబ్బరికాయ తీసుకుంటాను అన్నాడు. ఒకటి కాకపోతే 100 తీసుకో. నేనైతే అసలు లోపలికి రావాలా వద్దా అని ఆలోచిస్తున్నాను. కొద్ది క్షణాల పాటు ఆమె ముఖంలోకి చూస్తూ మౌనంగా ఉండిపోయాడు. నా వెంటేరా, నిన్ను ప్రదక్షిణాలు చెయ్యమనను, దండాలు పెట్టుకోమనను అంటూనే ఆమె సమాధానం కోసం ఆగకుండా కొబ్బరికాయ తీసుకున్నాడు. లోపలికి వెళ్ళి కాయ కొట్టి ఒక చెప్పును అక్కడే వదిలేశాడు. ఎందుకు, అది కూడా తీసుకో, ఇద్దరం చెరొకటి తినొచ్చు అంది నవ్వుతూ. ఆమె మాట వింటూనే ఒడివడిగా బయటకొచ్చి మరొక కాయ కొని తెచ్చి కొట్టి చెప్పును కవర్లో పెట్టాడు. థ్యాంక్ యూ. ఆడదాని మనసు అర్థం చేసుకున్న మగవాడే గొప్పవాడవుతాడు అంది. నువ్వు వరండాలో కూర్చో, నేను త్వరగా 3 ప్రదక్షిణలు చేసి వస్తాను. తర్వాత ఇష్టమైతే లోపలికి వద్దు కానీ లేకపోతే లేదు అన్నాడు కొబ్బరి చెప్పుల కవరు ఆమెకు అందిస్తూ. సాయంత్రం అవటంతో ప్రదక్షిణాలు చేస్తున్న భక్తులు తక్కువగా ఉన్నారు. నడక ఆరోగ్యానికి మంచిది, పద నేను వస్తాను అంటూ అతన్ని అనుసరించింది ఆ కవర్లు తీసుకోకుండానే. ప్రదక్షిణలయ్యాయి. తల వంచుకుని క్రిందకు ఉన్న ఆ ద్వారం నుండి లోపలికి వెళ్తూ ఉంటే సుషమ అనుసరించింది. అక్కడ కొద్దిమంది ఉండటంతో స్వామివారి ఎదురుగ్గా నిల్చుని చేతులు జోడించి ఆశీర్వాదం కోసం అన్నట్టుగా కాస్తంత వంగాడు భక్తితో కాశీపతి. 2 నిమిషాలు తన్మయంగా స్వామిని స్మరించుకుని కళ్ళు తెరిస్తే తన పక్కనే 2 చేతులు జోడించి సుష్మ నిలబడి ఉండటం చూసి విస్మయానికి గురయ్యాడు. ఆమె కళ్ళు మూసుకుని అలా నిల్చునే ఉంది. కదలటం లేదు, మెదలటం లేదు. పెదవులు కదులుతున్నాయి, ఏవో స్మరించుకుంటున్నట్టుగా.
కళ్ళు పెద్దవి చేసుకుని ఆమెనే చూస్తూ నిల్చున్నాడు. లోపలికి కొందరు భక్తులు వచ్చి ఆమె వెనక నుంచే స్వామిని దర్శించుకుని వెళ్ళిపోయారు. కాశీపతి తీర్థం తీసుకుని శఠారి ఆశీర్వాదం కూడా పొందిన తర్వాత ఆమె కళ్ళు తెరిచి చీర చెంగును అరచేతి కింద పెట్టుకుని తీర్థం తీసుకుని కళ్ళకద్దుకుంటూ నోట్లో పోసుకుంది. ఒంగుని నమస్కరిస్తూ శఠారి పెట్టించుకుంది. వెళ్దామా అన్నట్టుగా అతని వంక ఓసారి చూసి చకచక బయటకు నడవసాగింది. ఆమె ఏదో ట్రాన్స్లోకి వెళ్ళినట్టుగా ముఖమంతా చెమట పట్టుంది. కాశీపతి ఆమె వెనకాలే బయటకు వచ్చాడు. సుష్మ చేతిలోని ప్రసాదాన్ని నోట్లో వేసుకుంటూ ముందుకు వెళ్ళి వరండాలో కూర్చుంటూనే వెనక్కి వాలి స్తంభాన్ని అనుకుంది. నిన్ను అర్థం చేసుకోవటం ఆ బాలాజీ తరం కూడా కాదు అన్నాడు. ఆ మాటలకు ఆమె కళ్ళలో నుంచి కాంతి పుంజాలు వెలువడ్డాయి. ముందుకు వంగి ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. నాకిష్టమైన వ్యక్తిని నిరాశపరచటం ఇష్టం లేకపోయింది అంది కళ్ళు మూసుకుని, తను గుడి లోపలికి రావడానికి కారణం చెప్తున్నట్టుగా. థ్యాంక్ యూ అన్నాడు. నువ్వు కృతజ్ఞతలు చెప్పడం దేనికి? మా ఆయనకు ఇష్టమైన పని నేను చేస్తే అంది. ఉలిక్కి పడ్డట్టుగా ఆమె వంక చూశాడు. తల విదిలించాడు. మనసంతా గందరగోళం అయింది. నాకేమైనా కూల్ డ్రింక్ తెచ్చి పెడతావా? నీరసంగా ఉన్నట్లు అనిపిస్తోంది. కళ్ళు తెరవకుండానే అడిగింది. ఒడివడిగా బయటకు వెళ్ళి స్ప్రైట్ బాటిల్ తీసుకుని వచ్చాడు. లోపలికి వస్తున్న అతన్నే చూస్తున్న సుషమ అతడు తెచ్చిన సీసాను అందుకుంటూ, స్ట్రా తేలేదా? నాకు ఎత్తి తాగటం అలవాట్లేదు. చిలికిందంటే చీరంతా పాడైపోతుంది అంది. తెస్తాను అంటూ వెనక్కి తిరగబోతూ ఉంటే వద్దన్నట్లుగా చెయ్యి ఊపింది. సీసా మూత తీసి పెదవులు కానించుకుని కొద్ది కొద్దిగా తాగటం మొదలుపెట్టింది. కాశీపతి పక్కనే కూర్చున్నాడు. సగం తాగి, నేనిక తాగలేను కిరణ్, మిగతాది నువ్వే తాగాలి అంటూ సీసాని అతడి చేతిలో పెట్టేసింది. అతడు మరే ఆలోచన లేకుండా దాన్ని అందుకుని గడగడ తాగేశాడు. గుడ్ బాయ్ అంది చిరునవ్వుతో. బిత్తరపోయాడు ఆమె మాటకు. తననే కళ్ళార్పకుండా చూస్తూ నవ్వుతున్న ఆమెను విచిత్రంగా చూశాడు. వెళ్దామా, శివుణ్ణి దర్శించుకుందాం అంది లేస్తూ. నీరసం తగ్గిందా? నడవగలవా? ఏం తగ్గలేదంటే ఎత్తుకుందామనా? కొంటిగా అడిగింది. ఉక్కిరిబిక్కిరయ్యాడు ఆమె మాటకు. ఇద్దరూ శివాలయం వైపుకు వెళ్ళి దర్శనం చేసుకుని బయటకు వస్తూ ఉండగా పక్కన ఖాళీ స్థలంలో నాపరాళ్ల మీద కూర్చుని మాట్లాడుకుంటూ కొబ్బరి మొక్కలు తింటున్న ఆ జంటను చూస్తూ కదలకుండా నిలబడిపోయింది సుష్మ. అక్కడ ఉన్నది కీర్తి, ఆమె ప్రేమికుడు ప్రదీప్. కీర్తి దూరం నుండే పెద్దగా పిలిచింది. ఆ పిలుపు వింటూనే తలెత్తిన కీర్తి ఎదురుగా అక్క కనపడటంతో కలవరపాటుతో లేచి నిలబడింది. సుష్మ వడివడిగా వాళ్ళ దగ్గరకు అడుగులు వేసి చెల్లెలు చేయి పట్టుకుంటూ, మంచి పని చేశావే, నేనే నిన్ను ఈరోజు నాతో పాటు గుడికి రమ్మందామని అనుకున్నాను అంది ఓరగా ప్రదీప్ వంక చూస్తూ. అక్క పక్కనున్న కాశీపతిని చూస్తూనే కీర్తి తడబడుతూ, నమస్కారం అండి అంది తల ఉంచుకుని. కాశీపతి మాట్లాడలేకపోయాడు. దర్శనమైందా అడిగింది సుష్మ. అయింది, ఇక బయలుదేరటమే. మీ స్నేహితుడిని పరిచయం చేయవా? మరొకసారి తడబడటం కీర్తి వంతైంది. అతడు వెంటనే లేచి, నా పేరు ప్రదీప్ అండి, నేను కీర్తి ఒకే చోట పనిచేస్తున్నాము. బాలాజీ దయతలిస్తే త్వరలో దంపతులం అవ్వగలమని అనుకుంటున్నాము అన్నాడు 2 అడుగులు ముందుకు వేసి 2 చేతులు జోడించి తనను తాను పరిచయం చేసుకుంటూ. నలుగురు దుకాణాల మధ్య నుండి బయటకు వచ్చారు. అప్పుడు 5:15 అయింది. ఎలా వచ్చారు మీరు? సుష్మే కీర్తిని అడిగింది. నా బండి మీద వచ్చామండి చెప్పాడు ప్రదీప్. కీర్తి, మీరు ముందు వెళ్ళి దారిలో మంచి జామ తోట చూసి ఆగండి, అమ్మ పులిహోర చేసిచ్చింది, అక్కడ కూర్చున్న నలుగురం కబుర్లు చెప్పుకుంటూ తిందాం చెప్పింది సుష్మ. వాళ్ళు బండెక్కి వెళ్ళిపోయారు. సుష్మ పక్కనే హోటల్కి వెళ్ళి కౌంటర్లో ఉన్న అతన్ని అడిగింది, తినేందుకు వేడిగా ఏమున్నాయి అంటూ. నేనేమి తినను అన్నాడు కాశీపతి త్వరగా ఆమె వెనక్గా వచ్చి. నీకోసం నేను తీసుకోవటం లేదులే, గంట క్రితం వేసిన సమోసాలు ఉన్నాయండి అన్నాడు. 20 సమోసాలు, పెద్ద ఫ్లాస్క్ నిండా పట్టినంత టీ పోసి ఓ కుర్రాడికిచ్చి నాతో పంపండి అంది. అవి ఎందుకో అర్థం కాక నుదురు ముడివేసి ఆమెను చూస్తున్నాడు కాశీపతి. పిల్లవాడు సమోసాలను అట్టపెట్టెలో పెట్టుకున్నాడు. పెద్ద ఫ్లాస్క్లో టీ పోసుకుని వాడి పారేసే కప్పులు తీసుకొని బయలుదేరాడు. 1/2 డజన్ పేపర్ ప్లేట్లు, 4 వాటర్ బాటిల్స్ తీసుకొని పెద్ద కవర్లో పెట్టి పట్టుకోమని కాశీపతికి ఇచ్చింది. ఎంతైంది అడిగింది. 450. ఆమె డబ్బులిచ్చి వెనుతిరిగింది. 5 నిమిషాల్లో వెళ్ళిపోదాం, నాతో పాటు రా కిరణ్
అంటూ వడివడిగా గుడివైపుకు నడవసాగింది. మహాద్వారం ఎదురుగా భిక్షకులు చాలామంది కూర్చుని ఉన్నారు. అందులో ముసలివాళ్ళు ఉన్నారు, పిల్లలు, పిల్లల తల్లులు ఉన్నారు. వాళ్ళందరికీ సమోసాలు ఇచ్చి, అవి తిన్న తర్వాత టీ ఇవ్వు, ఇదిగో ఈ 10 రూపాయలు నువ్వు ఉంచుకో అంటూ హోటల్ పిల్లవాడికి చెప్పి వెనుతిరిగింది. కారు ఓ ఫర్లాంగ్ దూరం వెళ్ళేటప్పటికీ ఒక తోట గేటు ముందున్న కీర్తి, ప్రదీపులు కనపడ్డారు. కారు ఆపించి దిగారు. హాట్ ప్యాకు, పేపర్ ప్లేట్లున్న సంచి, కొన్న 4 మంచినీళ్ళ సీసాలు, కొబ్బరి చిప్పల కవర్లు పట్టుకుని సుష్మా, కాశీపతి దిగారు. లోపల ఓ పక్కగా పచ్చటి గడ్డి మీద అప్పటికే ఓ పట్టా పరిచి ఉంచాడు తోటమాలి ప్రదీప్ చెప్పటంతో. 5 దోరగా పండిన జామకాయలు కోసివ్వు, నీ దగ్గర ఉంటే ఉప్పు కారం కూడా చల్లు వాటి మీద, సుష్మ చెప్పింది. ఇదిగో ఈ కొబ్బరి చిప్ప కూడా మొక్కలు చేసి పట్టుకురా అంది. పట్టాల మీద కూర్చొని హాట్ ప్యాక్ తీసి 5 ప్లేట్లలో పులిహోర పెడుతూ, ప్రదీప్ వీరిని పరిచయం చేయలేదు కదా, నాకు మంచి స్నేహితుడు, కాలిఫోర్నియాలో సాఫ్ట్వేర్లో పనిచేస్తున్నాం ఇద్దరం, ఇక మీ వివరాలు చెప్పాలి అందు సుష్మ. నేను హైదరాబాద్లో పుట్టానండి, చదువు ఉద్యోగం ఇక్కడే, త్వరలో అమెరికా వెళ్ళాలనేది ఆలోచన అన్నాడు. మీ నాన్నగారు ఏం చేస్తూ ఉంటారు? రియల్ ఎస్టేట్ వ్యాపారం. అమ్మగారు? గృహిణి. ఫైన్. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఇవన్నీ అడుగుతున్నానని నన్ను అపార్థం చేసుకోవద్దు. కీర్తి మా బాబాయ్ కూతురే. మా 2 కుటుంబాలు ఎంతగానో కలిసిమెలిసి ఉంటాయి. అన్నదమ్ములిద్దరూ ఒకళ్ళకు తెలియకుండా ఒకళ్ళు ఏ నిర్ణయమో తీసుకోరు అంది. తోటమాలి కొబ్బరి మొక్కలు, జామకాయ మొక్కలు 2 చిన్న కప్పుల్లో ఉప్పు కారం తెచ్చి వాళ్ళ ముందు పెట్టి దూరంగా కూర్చున్నాడు. వాటన్నింటినీ ప్లేట్లలో సర్దింది. 5వ ప్లేటును తోటమాలిని పిలిచిస్తూ, గేటు దగ్గర కారులో డ్రైవర్ ఉంటాడు, అతనికి ఇచ్చేసాయి అంటూ అతన్ని అక్కడి నుండి పంపించేసింది. వివాహం ఎలా చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు మీ ఇద్దరు? కీర్తి అయితే మీ గురించి ఇంట్లో చెప్పింది, మీరు మీ ఇంట్లో చెప్పారో లేదో తెలియదు. మరొకటి కూడా, మీరా నాన్ వెజ్, అది వెజ్, ఒక ఇంట్లో మీ ఇద్దరు ఇమడగలుగుతారా అంది. కాస్త ఇబ్బందిగా మొహం పెట్టాడు. అమెరికా వెళ్లే ముందు వివాహం చేసుకుని వెళ్ళాలనేది ఆలోచన. ఆహార విషయంలో నేనే కీర్తి బాటను అనుసరిస్తాను అన్నాడు. అంటే మీ వాళ్ళు ఇష్టపడరని భయపడుతున్నారన్నమాట. అతడు నుదురు చిట్లించాడు. ఆమె సామాన్యురాలు కాదనిపించింది అతడికి. ఇష్టపడ్డా ఇష్టపడకపోయినా మేము వివాహం చేసుకోవటం ఖాయం అన్నాడు. మీకు అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఉన్నారా? వాళ్ళ పెళ్ళిళ్ళు అయ్యాయా? ఒక అక్కయ్య, ఒక తమ్ముడు ఉన్నారు. తమ్ముడు బీటెక్ చదువుతున్నాడు, అక్కయ్యకు వివాహం అయింది. కీర్తి అమ్మా నాన్న మీ ఇంటికొచ్చి మీ అమ్మా నాన్నలతో మాట్లాడతారు. ఇంట్లో చెప్పకుండా అమెరికా వెళ్లే ముందే రహస్యంగా చేసుకోవటం అంటే బంధుగణం ముందు పలచబడటమే. అలా వద్దు. మీకు అమెరికా నుంచి ఆఫర్ ఏమైనా ఉందా అడిగింది. మా కంపెనీ నన్ను పంపించడానికి అంగీకరించింది. కీర్తిని కూడా నాతో పంపాలని నేను కోరాను. అది కన్సిడరేషన్లో ఉంది అన్నాడు. మా పెద్దవాళ్ళని మీ ఇంటికి ఎప్పుడు రమ్మంటారు? మరొకసారి రెట్టిస్తున్నట్టుగా అడిగింది. మా ఆలోచనలు వేరని చెప్పాను కదా, చూద్దాం, అవసరం అనుకుంటే నేనే వారిని తీసుకువెళ్తాను అన్నాడు. అప్పటికే సూర్యాస్తమయం అయి నీడలా ఆవరిస్తూ ఉండగా అందరూ లేచారు. మనం కలుస్తూ ఉందాము, మేమిక్కడ ఇంకొక 20 రోజులు ఉంటాము సుష్మ చెప్పింది ప్రదీప్తో. తోటమాలికి 200 ఇచ్చింది సుష్మ. అతడు సంతోషించాడు. కీర్తి, ప్రదీప్ బండి మీద, సుష్మ, కాశీపతి కారులోనూ బయలుదేరారు సిటీ వైపుకు. కొద్దిసేపు ఆలోచిస్తున్నట్టుగా ఆగి, ప్రదీప్ ఏదో దాస్తున్నాడు, అన్నీ నిజాలు చెప్పటం లేదు అంది. అతడి తల్లిదండ్రులను మనవాళ్ళు వెళ్ళి కలవటం ఇష్టం లేనట్టుగా అనిపిస్తోంది నాకు కూడా చెప్పాడు కాశీపతి. సుష్మ ఇంటి ముందు కారు దిగి లోపలికి నడుస్తున్న సమయంలో సుధాకర్ నుండి కాశీపతికి కాల్ వచ్చింది. సాయంత్రమే మీరు చెప్పిన ప్రదీప్ విషయంలో కొంత సమాచారం అందింది. రేపు రాత్రికి నువ్వు నీ ఫియాన్సీ మా ఇంటికి డిన్నర్కు రావాలి, అప్పుడు చర్చిద్దాం ఈ విషయాన్ని అన్నాడు సుధాకర్. 4వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.